మండలం జంగంగూడెం గ్రామంలో 16 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం జంగంగూడెం గ్రామంలో వాలంటీర్లు మొత్తం 16 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా స్వచ్ఛందంగా రాజీనామా చేసి నూజివీడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎండీఓ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి జై జగన్ జై ప్రతాప్ నాయన అంటూ జై కొట్టిన మాజీ వాలంటీర్లు. అనంతరం వాలంటీర్లు మాట్లాడుతూ గత 4.5 సంవత్సరాలుగా జంగంగూడెం గ్రామంలో వాలంటీర్లుగా పనిచేస్తున్నామని, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశాం. ఇప్పుడు గ్రామాల్లో ఇరుగు పొరుగు వారితో మాట్లాడినా, హోటల్కి వెళ్లినా, తెలిసిన వారితో మాట్లాడుతున్నా టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఫోటోలు తీసి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మమ్మల్ని అనుక్షణం ఫోటోలు తీసి ఇబ్బందులకు గురి చేస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. కావున రాజీనామా చేసి రేపటి నుండి గ్రామాల్లోకి వెళ్లి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి నూజివీడు ఎమ్మెల్యేని గెలిపిస్తాం అన్న మాజీ వాలంటీర్లు. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై ప్రతాప్ జై ప్రతాప్ జై ప్రతాప్ జై ప్రతాప్ జై అశోక్ గారు జై అశోక్ గారు. జంగంగూడెం గ్రామం అండి, నూజివీడు మండలం, ఏలూరు జిల్లా. నా పేరు రమేష్. జంగంగూడెం సచివాలయంలో 16 మంది వాలంటీర్స్గా పనిచేస్తున్నాము. నేను రాష్ట్ర వాలంటీర్స్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. జగన్ గారు నవరత్నాలు ప్రవేశపెట్టి పేదలందరికీ మంచి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. మేము వాలంటీర్గా పనిచేస్తున్న ఈ సమయంలో ఇతర రాజకీయ నాయకులు మాపై ఆరోపణలు చేసి ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారని చెప్పేసి అనడం, అలా చేయటం మాకు మనస్తాపానికి చెంది జంగంగూడెంలో పనిచేస్తున్నటువంటి 16 మంది వాలంటీర్స్ కూడా మూకుమ్మడిగా రాజీనామా చేశాము. ఈ రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ గారికి సమర్పించి ఇప్పుడు మేము ఈ జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ నవరత్నాల పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఏమేమి అందినాయో ప్రజలకు మళ్ళీ ఒకసారి గుర్తు చేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి ఇప్పుడు మేమందరం కూడా ఆశిస్తున్నాము. ఇక్కడ నూజివీడు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ప్రతాప్ వెంకటనాయన్ గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పేసి ఈ పథకాలన్నీ కూడా ప్రజలకి మరొకసారి గుర్తు చేసి మళ్ళీ గెలిపించుకుందామని చెప్పేసి మేము ఆశిస్తున్నాము.